డబుల్ స్మార్ట్ కొత్త చించాడు బ్రో పూరి జగన్నాథ్ గారు. నిజంగా పూరి బ్యాక్ సినిమాతో. అంటే చాలా మంది అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అని అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ చెప్పిన వాళ్ళు అవుట్డేటెడ్ అని నేను అంట. వాళ్ళకి ఒక్కొక్క పని చేయట్లేదని కూడా నేను అంట. వాళ్ళ ఎదవాలని కూడా నేను అంట. నేను అన్నం అయిపోతాయా? అమ్మో కదా. అందుకని నా కొడుకు సినిమా చూడకుండా చెప్తున్నా, రివ్యూలు అవి మీరు నమ్మకండి, ఫేక్ రివ్యూలు నమ్మకండి. అంటే చాలా మంది లైగర్ మించిన రాడ్ మూవీ అంటున్నారు అన్న. ఘాట్ అన్నవాడికి ఘాటు పెట్టుకున్న ప్లేస్ ఉంటది కదా, ఆ ఘాటు కొట్టిన ప్లేస్ పీకి తెంగాల నా కొడుకులకి. సో మంచి సినిమాని చెడదంకండి అన్న. వాళ్ళు తీయొద్దన్న, వాళ్ళ రివ్యూలు తీయొద్దన్న. మంచి సినిమా చాలా బాగుంది అసలు. ఈ సినిమా హిట్ అవ్వకపోతే నా మీసం గీయించుకుంటా, వచ్చింది అంతా పర్లే గీయించుకుంటా బానే ఉంటుంది. ఎందుకంటే నాకు హిట్ అని నాకు నమ్మకం ఉంది కాబట్టి. పూరి పని అయిపోయింది అని అంటున్నారు చాలా మంది. అనుకున్న చెప్పేవాళ్ళు పని అయిపోయింది అన్న. వాళ్ళకి పని పాట లేదు కాబట్టి అలా చెప్తున్నారు అన్న. హీరోయిన్ తో రొమాన్స్ సీన్స్ అదరగొట్టేశాడు, రామ్ గారు యాక్షన్ అదరగొట్టేశాడు, పూరి గారి డైలాగ్స్, మణి శర్మ గారి మ్యూజిక్, సంజయ్ దత్ గారి వినోదం. ఇంకేం కావాలండి సినిమాకి? ఆలయ గారి కామెడీ, ఇంకా ఇన్నుండి ఇంకేం కావాలా? ఫుల్ మీల్స్ పెట్టినా సరే లేదు, నాకు ఇంకో పరవాన్నం కావాలంటే మధ్యవరైతే పరవాన్నం పెట్టినా ఉంటది కదా. ఈ నా కొడుకులు ఎంత పెట్టినా వేస్ట్ అండి. కావాలనే మూవీ నెగిటివ్ చేస్తారు అనుకోవచ్చా? అంతే. ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూలు అనేది తీసుకోకుండా ఉండాలన్న. రివ్యూల వల్ల సినిమాలు జంగుతున్నాయి. సినిమాలు బాగుంటున్నా రివ్యూలు చేస్తున్నారు. రివ్యూలు చూసి జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తాను మూవీ గురించి? ఫైనల్ గా ఆగస్టు 15 ఎలా అయితే ఇండియా వాళ్ళకి గుర్తుంటదో ఈ సినిమా హిట్ అని చెప్పి ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. మీరందరూ థియేటర్కి వచ్చి ఈ సినిమాని ఆదరించాలి. థ్యాంక్ యూ. సూపర్ ఉంది సినిమా. మేజర్ గా నెగిటివ్ నా కొడుకు అయితే ఇది ఒక ఆన్సర్ అని చెప్పొచ్చు. అంటే చాలా మంది అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అదే స్టోరీ లైన్ తీసుకొని మళ్ళీ రిపీట్ చేశారు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే KGF 1 ఉంది, KGF 2 చేశారు. దానికి ఇంటర్లింకింగ్ లేదా, చూడలేదా, ఇటు కొట్టలేదా? ఇది కూడా అంతే. అదే దానికి దీనికి చాలా తేడా ఉంటది. సో ఇస్మార్ట్ శంకర్ లా ఆయన బాల్యం చూపించలేదు. ఇస్మార్ట్ దాన్ని వాళ్ళ బాల్యం చూపించిండు, వాళ్ళ అమ్మ ఎవరు చూపించిండు. ఆ సినిమా సత్యదేవ్ సపోర్టింగ్ క్యారెక్టర్, ఈ సినిమాలో ఏమో ఝాన్సీ గారు ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. పూరి పని అయిపోయింది అని అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? పూరి పని అయిపోయింది అన్న వాళ్ళకి ఇది ఒక ఆన్సర్ అనమాట. ఆయన అంటే వచ్చిన ఈ ఆగస్టు 15 సినిమాల్లో పూరి గారు కంబ్యాక్ మూవీ అనమాట. లైగర్ మించిన రాడ్ అంటున్నారు అన్న. ఏం లైగర్ మించిన రాడ్ కాదు, ఏం కాదన్న. సినిమా మాత్రం ఫ్యాంటాస్టిక్ ఉంది అన్న. చూసి చెప్పాలి, చూడకుండా ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ లో రివ్యూస్ చూసేసి దాన్ని కాపీ చేసి చెప్పడం కాదు, వెళ్ళి చూడాలి. రామ్ గారు ఆడేలాంటి అదే చెప్పారు, రివ్యూస్ నమ్మకండి, మీరు రండి చూడండి. సినిమా అయినా బిర్యానీ అయినా ఎల్లుండే లైఫ్ అయినా ఫస్ట్ మీరు వచ్చి దాన్ని జడ్జ్ చేయాలి, అంతేగాని ఇష్టం జడ్జ్ చేయాలని చెప్పి అలా చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.